హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆకుకూర పప్పు చేశానండి. ఆ ఆకు పేరేంటో వీడియో చివరిలో చెప్తాను. పప్పు కోసం 2 కట్టల ఆకుకూర, ఒక పెద్ద సైజు ఆనియన్, పెద్ద సైజు టొమాటో తీసుకున్నాను. తిరగమాత కోసం ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నాను. అందులో ఆకుకూర, ఆనియన్స్, టొమాటో, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ఆయిల్ పోసుకున్నాను. తర్వాత స్టవ్ పైన 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. చూడండి, పప్పు గుత్తితో అవసరం లేనంతగా పప్పు అనేది బాగా ఉడికిపోయినది. చూస్తున్నారు కదా. తర్వాత అందులో చింతపండు పులుసు పోసుకున్నాను. ఈ నీరు అనేది బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకొని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మీరు ఒకటి గమనించారా ఫ్రెండ్స్, అందులో పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. అందులో వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేసుకున్నా కూడా ఇబ్బంది లేదు, బాగా ఉడికిపోతుంది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత ఇందులో తిరగమాత వేసుకుందాం. తిరగమాత కోసం బాండీట్లో ఆయిల్ పోసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని, పోపు దినుసులు తెలుసు కదండి, ఆవాలు, మెంతులు, జీలకర్ర కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకొని పప్పులో కలిపేసుకున్నాం. ఆకుకూర పేరు చెప్తా అన్నాను కదండి, అదే అండి సిరికూర. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.